Yeah, good morning, everyone. Today's concept is కలెక్షన్స్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే జావా కలెక్షన్స్ అన్నమాట. జావాలో కలెక్షన్స్ ఎందుకున్నాయి, వై ఆర్ వి యూజింగ్ అనే కాన్సెప్ట్ ఈరోజు చూద్దాం. కలెక్షన్స్ కలెక్షన్స్ ఫ్రేమ్ వర్క్ అని అంటాం దీన్ని. యూజువలీ జావాలో కానీ అడ్వాన్స్డ్ జావాలో కానీ ఆర్ఎల్స్ డిఎస్ఏ నేర్చుకుంటున్నప్పుడు కానీ కలెక్షన్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ మనం ఇప్పుడైతే నేర్చుకునేది జావాలో కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం. కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ అనేది ఏ వర్షన్‌లో రిలీజ్ అయిందంటే, ఇట్ వాస్ రిలీజ్డ్ ఇన్ 1.2 వర్షన్‌లో రిలీజ్ అయిందనమాట. 1.2 వర్షన్‌లో రిలీజ్ అయింది కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ అనేది. ఇంతకీ వాట్ ఈస్ కలెక్షన్? కలెక్షన్ అంటే ఏంటి? కలెక్షన్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్. జస్ట్ లైక్ మీ అరే గురించి తెలుసుకుంటారు. అరే అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ సేమ్ డేటా టైప్‌ని అరే అంటాం. అదే విధంగా గ్రూప్ ఆఫ్ వాల్యూస్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని ఏమంటామంటే కలెక్షన్స్ అంటామనమాట. లెట్స్ సే దాన్ని మీరు ఒకవేళ డెఫినిషన్ అడిగారంటే సింపుల్‌గా కలెక్షన్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. వుడ్ బి గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది దేని కింద వస్తుందంటే ఇట్ కమ్స్ అండర్ జావా util util ప్యాకేజ్. యూ కెన్ సే util ప్యాకేజ్. జావా డాట్ యుటిల్ ప్యాకేజ్ కింద వస్తుందన్నమాట. అంటే వన్స్ మీరు జావా.util ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ చేసుకుంటే కలెక్షన్స్ అనే వాటిని మీరు యూ కెన్ యాక్సెస్. ఓకే. మీకు ఇక్కడికి ఏమర్థమైంది? వాట్ ఈస్ కలెక్షన్ అని అర్థమైంది. వై కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్? ఫ్రేమ్‌వర్క్ అని ఎందుకు ఎన్నుకుంటున్నాం? ఫ్రేమ్‌వర్క్ వల్ల ఉపయోగం ఏమిటి? అంటే ఫ్రేమ్‌వర్క్ వల్ల మనకి ఏమొస్తుందంటే ఫ్రేమ్‌వర్క్ ఈస్ అన్ ఆర్కిటెక్చర్. ఫ్రేమ్‌వర్క్ ఏం చేస్తుందంటే ఫ్రేమ్‌వర్క్ ప్రొవైడ్స్ ఎన్ ఆర్కిటెక్చర్ టు మేనేజ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని మేనేజ్ చేయడం కోసం అని చెప్పి ఫ్రేమ్‌వర్క్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. అందుకనే కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ అని అంటున్నాం. ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? కలెక్షన్స్‌ని గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని కూడా అంటాం. ఈ కలెక్షన్స్‌ని మేనేజ్ చేయడం కోసం కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ వరకు బాగుంది. వై? వై ఎందుకు కలెక్షన్స్? ఎందుకు మనకు నీడ్ ఏంటి అసలు కలెక్షన్స్‌తో? వై వి నీడ్ కలెక్షన్స్? వై వి నీడ్ కలెక్షన్స్ అంటే 1.2కి ముందు కలెక్షన్స్ లేవా? అప్పుడంతా ఎలా వర్క్ చేస్తున్నారు? మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆర్ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు అంటే 1.2 వెర్షన్స్ ముందు కూడా చాలా ఉన్నాయన్నమాట. మెయిన్‌లీ ప్రియర్ టు 1.2 వి హావ్ ఏమేమున్నాయంటే అరే ఉంది, వెక్టర్ ఉంది, హాష్ టేబుల్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ ఇంట్రొడ్యూస్ చేసామంటే ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఇప్పుడు నార్మల్‌గా ఒక అరేని మనం యాక్సెస్ చేయాలంటే మనం ఎలా ఒక అరే నుంచి వాల్యూని ఇవ్వాలంటే ఇలా ఇస్తామనమాట. వాల్యూని ఇవ్వడం కోసం.
ఇది ఏం చేస్తుంది, అరే వాల్యూ రీడ్ చేస్తుంది అనమాట. రైట్ చేయాలన్నా కూడా a(0) అని ఇస్తే రైట్ చేసుకుంటాం ఆటోమేటిక్గా. దీన్ని ప్రింట్ చేస్తే వీ కెన్ ప్రింట్ ఇట్. ఇది ఒక వే. వెక్టార్కి ఏ విధంగా యూజ్ చేస్తామంటే, వెక్టార్ యొక్క వాల్యూ డాట్ యాడ్ వాడతాం, యాడ్ మెథడ్ని. ఇది ఏం చేస్తుంది, వాల్యూని రీడ్ చేస్తుంది. రైట్ చేయడం కోసం డాట్ గెట్ వాడతాం. ఈ విధంగా ఒక్కొక్క కలెక్షన్కి ఒక్కొక్క మెథడ్ని ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం లాజిక్ కన్నా ఎక్కువ ఈ మెథడ్స్ గురించి తెలుసుకోవడం కోసమే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో జావా వాళ్ళు ఏం చేశారంటే దీని తర్వాత వచ్చిన వర్షన్స్‌లో 1.2 నుంచి వాళ్ళు ఏం చేశారంటే, ఇలా కాదు అన్నిటికి కామన్‌గా ఒక ఇంటర్ఫేస్‌ని పెడదాం. సో దట్ వీళ్ళు ఈ మెథడ్స్ కన్నా ఎక్కువ లాజిక్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు అని చెప్పి. సో ఈ జావా కలెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ గివ్ కామన్ ఇంటర్ఫేస్ అన్నమాట. కామన్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఇస్తుంది. ఓకే. ఇది దీని యొక్క మెయిన్ థింగ్. నెక్స్ట్, బిఫోర్ గోయింగ్ ఇంటూ కలెక్షన్స్ ఆర్కిటెక్చర్ తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఎలా ఉంటుందంటే కలెక్షన్స్ ఆర్కిటెక్చర్, లెట్ మీ షో యూ. ఇన్ఫాక్ట్ కలెక్షన్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఇది కలెక్షన్ అనుకుందాం. కలెక్షన్, ఈ కలెక్షన్ అనేది ఒక ఇంటర్ఫేస్ అన్నమాట. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఒక కలర్లో ఇద్దాం. I will take blue for this. ఇక్కడ దీని పేరు ఏమని ఉందాం, కలెక్షన్ అందాం. ఓకే. ఈ కలెక్షన్ కి కన్నా పైన ఇంకొక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ ఏంటంటే లెట్స్ సే లెట్స్ టేక్ ఏ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ కాదు, అక్కడ ఉన్న ఇంటర్ఫేస్ ఏంటంటే ఇటరబుల్. ఇటరబుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, ఎక్స్టెండ్స్ చేసుకుంటుంది. ఒక ఇంటర్ఫేస్ నుంచి ఇంకో ఇంటర్ఫేస్ కి ప్రాపర్టీస్ తీసుకురావాలంటే మనం ఏం వాడతాం, ఎక్స్టెండ్స్. ఒక ఇంటర్ఫేస్ నుంచి ఒక క్లాస్కి అయితే ఏం వాడతాం, we యూస్ ఇంప్లిమెంట్స్ వాడతాం. ఈ విధంగా దీన్ని యూజ్ చేసి మనం దీంట్లో ఫస్ట్ మనం నేర్చుకుంటున్న కాన్సెప్ట్ ఏమైనా ఉందంటే, మనం ఫస్ట్ కలెక్షన్స్ లో నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఇటరబుల్. నేమ్స్ లోనే ఉంది. నార్మల్ గా మనం ఇటరేటర్ అంటే ఏంటి, ఇటరేటర్ అన్నా ఇటరబుల్ అన్నా ఏదైనా కూడా, ఇటరేషన్ అంటే కంటిన్యూస్ గా ఒకదాని తర్వాత ఒకదాన్ని ట్రావర్స్ చేయడం కోసం ఇటరేషన్ అనే వర్డ్ నార్మల్ గా మనం వాడుతున్నాం జావాలో. ఇటరేషన్స్ కోసం మనం యూజువల్ గా వాడేది ఏంటి, ఫర్ లూప్ కానీ వైల్ కానీ, ఇవన్నీ ఇటరేషన్స్ కోసం వాడతాం అనమాట.
ఇది సేమ్. ఇది కూడా అంతే. ఇది ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఇట్ వాస్ యూజ్డ్ టు ట్రావర్స్ ద కలెక్షన్స్. మనం ఇప్పుడు కలెక్షన్స్ టాపిక్స్లో ఉన్నాం కాబట్టి కలెక్షన్స్ని ట్రావర్స్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తాం. ఇట్ వాస్ యూజ్డ్ టు ట్రావర్స్ ద కలెక్షన్. కలెక్షన్లో వాల్యూస్ని ట్రావర్స్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఈ ఇటరబుల్లో మనకు మెయిన్లీ టూ మెథడ్స్ ఉంటాయి. ఇట్ కంటైన్స్ టూ మెథడ్స్. ఈ టూ మెథడ్స్ అనేటివి మొత్తం మీ దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నిట్లో నువ్వు వాడుకోవచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ మెథడ్ ఇటరేటర్, సెకండ్ది ఫర్ ఈచ్ మెథడ్. అండ్ ఆల్సో ఈ ఇటరబుల్ అనేది ఏ వర్షన్లో రిలీజ్ అయిందంటే 1.5 వర్షన్లో రిలీజ్ అయిందనమాట. ఇట్ వాస్ రిలీజ్డ్ ఇన్ 1.5 వర్షన్ ఆఫ్ జావా. జావా 1.5 వర్షన్లో ఇది రిలీజ్ అయింది ఇటరబుల్ అనేది. ఈ టూ మెథడ్స్ గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. దెన్ నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో కలెక్షన్స్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మెథడ్ ఏంటి? ఇటరేటర్ మెథడ్. ఇటరేటర్ మెథడ్ ఏం చేసిందంటే మనం దీనికి కలెక్షన్స్ కానీ ఇచ్చామంటే ఇన్ రిటర్న్ ఇది ఇటరేటర్ ఆబ్జెక్ట్స్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇట్ రిటర్న్స్ ద ఇటరేటర్ ఆబ్జెక్ట్. ఆ ఇటరేటర్ ఆబ్జెక్ట్స్లో మనం ఆ ఇటరేటర్ ఆబ్జెక్ట్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే బిలో మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. బిలో మెథడ్స్ యూజ్ టు ఇటరేట్ ద ఇటరేటర్ ఆబ్జెక్ట్. దాంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే హ్యాస్ నెక్స్ట్ అంటే ఎందుకు? నెక్స్ట్ ఇంకో వాల్యూ ఉందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. ఉంటే ట్రూ అని, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఇట్ చెక్స్ if there is another element or not. If there is another element, it will return true. లేకపోతే otherwise it will రిటర్న్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఉపయోగం అది. ఇది ఎలా యూజ్ చేస్తామని చెప్పి ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ద మీన్ వైల్ ఇంకో టూ మెథడ్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఇది ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఈ మెథడ్ రిటర్న్స్ ద నెక్స్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ లాస్ట్ రిమూవ్. ఇదేం చేస్తుందంటే ఇటరేటర్ ద్వారా వచ్చిన లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది అనమాట. removes the last element written by the iterator. ఇటరేటర్ ద్వారా వచ్చిన లాస్ట్ ఎలిమెంట్ని ఇది రిమూవ్ చేస్తుంది.
నెక్స్ట్ ఇప్పుడు విత్ వన్ ఎగ్జాంపుల్‌లో చూద్దాం. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఆన్‌లైన్ కంపైలర్ యూజ్ చేస్తున్నాను. లెట్స్ సే దీనికోసం అని చెప్పి మనం ఒక లిస్ట్ తీసుకుందాం. ఈ లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్‌కి సంబంధించిన వాల్యూస్ అన్నీ తర్వాత చూద్దాం. అట్ ప్రెజెంట్ అయితే లిస్ట్ అని ఒకటి ఉందనుకుందాం. దీని నేమ్ వాల్యూ అనుకుందాం. న్యూ అరే లిస్ట్ తీసుకుందాం. దీంట్లోకి 5 కొన్ని వాల్యూస్ యాడ్ చేద్దాం. యాడ్ ఆఫ్ 1 3 సే 2 అనుకుందాం. 3 4 5 ఇప్పుడు ఈ లిస్ట్‌లో 1-5 వాల్యూస్ ఉంటాయి. ఈ 1-5 వాల్యూస్ నేను ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తానంటే ప్రింటింగ్ ద వాల్యూస్ యూజింగ్ ది ఇటరేటర్. ఫస్ట్ అదే ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println printing using the iterator. దీనికోసం మనం వైల్ కండిషన్ వాడదాం. వైల్ వాల్యూ యాక్చువల్లీ ఇక్కడ వాల్యూస్ ఉందాం. వాల్యూస్ డాట్ ప్లస్ నెక్స్ట్ మనం ప్రింట్ చేయాల్సిన ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ వాల్యూస్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు దీంతో రన్ చేసామంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకోలేదు కాబట్టి. సో వీఆర్ ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్టార్. లెట్స్ రన్. నెక్స్ట్ కెనాట్ ఫైండ్ ద సింబల్. ఇది యాక్చువల్లీ దానికోసం వస్తుంది. వన్ సెకండ్. ఎక్కడేమి ఎర్రర్ వేసి ఉంటాం? java డాట్ util డాట్ వన్ సెకండ్. లిస్ట్
మరి జావా డాట్ యూటిలిటీ స్టార్ ఇస్తే వర్క్ అవ్వాలి. బట్ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. ఓకే. వర్క్ అయ్యింది. డాట్ వాల్యూస్ డాట్ హ్యాస్ నెక్స్ట్ కరెక్ట్‌గా ఇచ్చాం. యెస్. యాక్చువల్లీ మనం ఇక్కడ ఇటరేటర్‌లోకి యాడ్ చేసుకోలేదన్నమాట. అందుకని చెప్పి ఇష్యూ వస్తుంది. ఇటరేటర్, ఇటరేటర్ టైప్ ఇంటిజర్ మనం లెట్స్ సే vi ఈక్వల్స్ టు వాల్యూస్ డాట్ ఇటరేటర్. మెథడ్స్ ఎప్పుడు స్మాల్ లెటర్‌తోని స్టార్ట్ అవుతాయి. అది గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది. లెట్స్ సే క్యాపిటల్ వి, స్మాల్ ఐ, క్యాపిటల్ వి, స్మాల్ ఐ. యెస్. ఇక్కడ 1, 2, 3 ప్రింట్ అయింది. ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ లెట్స్ సే ఇఫ్ vi ఈజ్ ఈక్వల్స్ టు 3, vi అనేది 3 అయితే ఏమవ్వాలి? vi డాట్ రిమూవ్. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. int val is equals to vi dot next. We- let's say val. బట్ ఇప్పుడు 1-5 ప్రింట్ అయింది. ఎందుకు అంటే విఏ ఫస్ట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. తర్వాత రిమూవ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ టైమ్ నేను కలెక్షన్స్‌లో మనం ప్రతి కలెక్షన్స్‌కి ఫర్ ఈచ్ కూడా వాడుకోవచ్చన్నమాట. ఫర్ ఈచ్ మెథడ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ బై యూజింగ్ ఫర్ ఈచ్ అనుకుందాం. ఫర్ ఈచ్ మెథడ్ కాదు ఇది ఫర్ ఈచ్ లూప్. లూప్ ఇది ఎలా అంటే ఫర్ ఇంట్ వి సెమీకోలన్ వాల్యూస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ ఆఫ్ వి. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ చూసారంటే వి ఈక్వల్ టు 3 లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనం రిమూవ్ చేసాం ఆ లిస్ట్‌లో నుంచి. ఈ విధంగా కలెక్షన్స్ అనేటివన్నిటిని మనం ఫర్ ఈచ్ యూజ్ చేసి కూడా ఫర్ ఈచ్ లూప్‌ని యూజ్ చేసి కూడా మనం రన్ చేయొచ్చనమాట. ఇక్కడికి మనకు అర్థమైంది ఏంటంటే ఇటరేటర్ మెథడ్ అనేది అర్థమైంది. నెక్స్ట్ ఉన్న మెథడ్ ఏంటి అంటే ఫర్ ఈచ్ మెథడ్. లెట్స్ సే దీన్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇటరేటర్ యూజ్ చేసి ఈ విధంగా రన్ చేయొచ్చనమాట. నెక్స్ట్
we can also iterate by using the for each method. For each method యూజ్ చేసి కూడా యాక్చువల్ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి కూడా మనం ఇటరేట్ చేయొచ్చు అన్నమాట. ఆల్ కలెక్షన్స్ ని అదే మనం సెకండ్ చేసిన మెథడ్. జస్ట్ కాపీ పేస్ట్. నెక్స్ట్ నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇటరబుల్ లో ఫర్ ఈచ్ మెథడ్ అన్నమాట. ఫర్ ఈచ్ మెథడ్ ఫస్ట్లీ ఇది ఎలా ఇటరేట్ చేస్తుందంటే బై యూజింగ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్. లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది ఒక సపరేట్ టాపిక్ ఉందన్నమాట. అంటే మెథడ్ అనే దాన్ని డిక్లేర్ చేయకుండా మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి మనం రాయొచ్చు. ఇక్కడ కూడా ఫర్ ఈచ్ మెథడ్ అనేది లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి రన్ అవుతుంది అనమాట. ఇటరేట్ బై యూజింగ్ ది లాంబ్డా ఎక్స్ప్రెషన్స్. ఇది ఎలా రన్ చేయొచ్చు అంటే మనం దీంట్లోనే చూద్దాం. by using the for each method. By using the for each method. Values collection name dot for each of ఫస్ట్ ఇంట్ వాల్యూ అని తీసుకుంటాం. ఇది లోపలికి సెండ్ చేస్తాం. ఈ ఇంట్ వాల్యూని లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. వాల్యూ మెథడ్స్ పై ఇప్పుడు కూడా సెకండ్ లెటర్ గ్యాప్స్ ఓకే. ఎస్. ప్రింట్ ఎల్ఎన్ ఇప్పుడు చూసారంటే దీంట్లో కూడా 3 అనేది లేదనమాట. ఆల్రెడీ రిమూవ్ చేసాం కాబట్టి. ఈ విధంగా ఇక్కడ లోపల జరుగుతుంది ఏంటంటే ఇది లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఇవి. వితౌట్ మెథడ్ డిక్లరేషన్ ద్వారా మనం ఇక్కడ మొత్తం ఇస్తున్నాం అనమాట ఎగ్జిక్యూషన్. మీరు ఐడిఈ వాడుతున్నప్పుడు ఐడిఈలో
ఎంటర్ అయ్యి చూస్తే లోపల మీకు తెలుస్తుంది. లోపల ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉంది అండ్ ఫార్మేషన్ ఏ విధంగా ఉందని. ఈ విధంగా ఇటరబుల్ ఇంటర్ఫేస్‌లో ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. యూజువల్లీ. అండ్ దిస్ ఫర్ ఈచ్ మెథడ్ ఎక్కడొచ్చిందంటే 1.2 అనమాట. ఇటరబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచే వచ్చింది ఫర్ ఈచ్ అనేది. బట్ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే ఇటరేటర్ మెథడ్ అన్నమాట. ఇటరేటర్ మెథడ్ అనేది ఇటరేటర్ మెథడ్ అనేది కలెక్షన్స్‌లో గూడా ఉంటుంది. ఎందుకంటే కలెక్షన్స్‌లో గూడా బిఫోర్ దిస్ ఇటరబుల్ ఇంటర్ఫేస్ ఇంట్రొడ్యూస్ చేయకముందు కలెక్షన్స్‌లో ట్రావర్స్ చేయడం కోసం అని జెప్పి మనం వాడుతున్నాం గదా! ఎలా యూజ్ చేస్తున్నాం అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు మనం వాడుతున్న మెథడ్ ఏంటంటే ఇటరబుల్. అండ్ లైక్ దిస్ టుడేస్ క్లాస్ కంప్లీట్ అయింది. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో ప్రింట్ చేయండి. థాంక్ యూ.